నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. రాజకీయం అంటే సినిమా కాదు, అదొక రణరంగం. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి. అలాంటి చోట కొత్త పార్టీతో కలబడి నిలబడ్డం అంటే మాటలు కాదు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు టీవీకి అధినేత విజయ్. తమిళనాట సినిమాలతో అలరించి సేవా కార్యక్రమాలతో జనం మనసులు గెలిచి ఇప్పుడు రాజకీయ బరిలో సవాల్ విసురుతున్నారు. డిఎంకే, అన్నా డిఎంకే లాంటి రెండు బలమైన శక్తులను ఢీకొట్టేందుకు తహతహలాడుతున్నారు. త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో టీవీకే జెండా రెపరెపలాడించాలని ఆశపడుతున్నారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్డమ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్. గత 10 ఏళ్లలో విజయ్ మానియా విపరీతంగా పెరిగింది. తెలుగులో కూడా ఆయన సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా రాజకీయాల్లోకి వచ్చారు విజయ్. గత ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ ముందుకు వెళ్తున్నారు. తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉండగా టీవీకే ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఎన్నికల సమయానికి విజయ్ పార్టీకి మరింత మద్దతు పెరిగే అవకాశం ఉందని ఈ మధ్య కొన్ని సర్వేలు చెప్పాయి. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. అన్నా డిఎంకే మరొక ప్రధాన పార్టీగా ఉంది. ఈ రెండు పార్టీలను ఢీకొట్టాలంటే అంత ఈజీ మాత్రం కాదు. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఎప్పుడూ పోరు జరుగుతుంది. ఇక తమిళనాడు ప్రజలకు భాష అంటే ప్రాణం, ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. అందుకే వారు ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తూ ఉంటారు. కరుణానిధి తర్వాత డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో బలపడిన అన్నా డిఎంకే మాత్రం జయలలిత మరణం తర్వాత దిక్కులేని నావలా మారింది. దీంతో పొలిటికల్ గ్యాప్ ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అదను కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి టైంలో కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్. మిగతా రాష్ట్రాలకు తమిళనాడుకు చాలా వ్యత్యాసం ఉంది. తమిళనాట సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక బలమైన ఎమోషన్. అక్కడ హీరోల్ని అభిమానించడంతో ఆగరు, ఆరాధిస్తారు, గుళ్ళు కడతారు, పూజలు చేస్తారు. ఆ విధంగా కల్ట్ ఫ్యాన్స్ కు కేర్ ఆఫ్ అనిపించుకుంది కోలీవుడ్. మిగతా చోట్ల హీరోలు కనిపిస్తే సెల్ఫీలో, ఆటోగ్రాఫ్లో తీసుకుంటారు. వాళ్ళు మాత్రం బొటనవేలు కోసేస్తారు, రక్త తరపరం చేస్తారు. ఎంజీఆర్, జయలలిత లాంటి వారి సీఎం పీఠాలపై కూర్చోబెట్టిన తమిళ ప్రజలు విజయ్కు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అధికార డిఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విజయ్ కాంగ్రెస్ పార్టీని, బీజేపీని, ప్రతిపక్ష అన్నా డిఎంకేని కూడా వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీవీకే పార్టీలోకి చేరికలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఒక రకంగా ఎన్నికలకు ముందు ఇది తమకు సానుకూల సంకేతమని విజయ్ చెప్తున్నారు. వాస్తవానికి విజయ్ చెప్తున్నట్లుగా తమిళనాడులో అంత పొలిటికల్ వాక్యూమ్ ఉందా? విజయ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. స్టాలిన్ విజయవంతంగా తన 5 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఉదయనిధి కొనసాగుతున్నారు. ఇక ఉదయనిధి సినిమా నటుడిగా తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉదయనిధికి వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రిని చేయాలని స్టాలిన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే స్టాలిన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ప్రస్తుతం ఆయన వయసు 7 పదులు దాటింది. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఉదయనిధి, విజయ్ని పరిశీలనలోకి తీసుకుంటే విజయ్కే ఎక్కువ మార్కులు పడతాయి. విజయ్కి వాగ్దాటి ఎక్కువగా ఉంది. ఉదయనిధి ఆ విషయంలో అంతగా ఆకట్టుకోలేడు. యువతలో కూడా విజయ్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరోవైపు డిఎంకేకి అలగిరి నుంచి ఇబ్బంది ఉండనే ఉన్నాయి. అలగిరి కరుణానిధి పెద్ద భార్య కుమారుడు. మొదటి నుంచి కూడా స్టాలిన్, అలగిరి మధ్య విభేదాలు ఉండనే ఉన్నాయి. ఇక అన్నా డిఎంకే నుంచి ముఖ్యమంత్రి స్థానానికి పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య పోటీ ఉండనే ఉంది. పైగా ఈ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కే అవకాశం లేదని తమిళనాడు సర్వేలు చెప్తున్నాయి. అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 74 స్థానాలను దక్కించుకుంది. అధికార ఇండియా కూటమి
159 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 4 స్థానాలు లభిస్తే ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు లభించాయి. మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. మరోవైపు డీఎంకేలో కొంతమంది నాయకులు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇసుక, ఖనిజాల అక్రమ రవాణా కేసుల్లో డీఎంకే నేతలు పీకల్ లోతుల్లో కూరుకుపోయారని అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒక రకంగా విజయ్ ఊహించినట్టు తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేకపోవడం వల్ల విజయ్ ఆశించినట్లుగా ఫలితం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టారని, కనీసం ఆయన కూడా గెలవలేకపోయారని ఈ సందర్భంగా విశ్లేషకులు ఉదాహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేనప్పుడు ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. సభలు, సమావేశాలకు భారీగా జనం వచ్చినంత మాత్రాన అధికారం దక్కదు. ఉద్వేగపూరితమైన ప్రసంగాల ద్వారా ఈలలు, చప్పట్లు వస్తాయేమో గానీ ఓట్లు దక్కవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా అని విజయ్ను తక్కువ అంచనా వేయలేం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తే గానీ ఎవరు జెండా పాతుతారో చెప్పలేం.